యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈ రోజు మనం చూసిన సినిమా కరా. ధనుష్ చాలా సార్లు సర్ప్రైజ్ చేస్తుంటాడు ఆడియన్స్ ని. చాలా వర్సటైల్ యాక్టర్. మారి లాంటి మాస్ రోల్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగలుగుతాడు. రఘువరన్ బీటెక్ లాంటి క్లాసీ రోల్ ని చేయగలుగుతాడు. తిరుగు లాంటి సాఫ్ట్ రోల్ కూడా పుల్ ఆఫ్ చేయగలుగుతాడు. లాస్ట్ ఇయర్ కుబేర సినిమాలో బెగ్గర్ రోల్ కూడా పుల్ ఆఫ్ చేయగలిగాడు. అంతటి వర్సటైల్ యాక్టర్. మరి ఈ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ కరా. ఇక ఈ కరా సినిమా ఎలా ఉంది అంటే ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్, కామెంట్ ఆప్షన్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్. సినిమా స్టోరీ ఇది ఒక దొంగ కథ. అవసరాల కోసం దొంగతనం చేసే స్టేజ్ నుంచి ఒక సేవియర్ స్టేజ్ వరకు హీరో ఎలా ఎదిగాడు అన్న పాయింటే మెయిన్ పాయింట్. ఈ సినిమా అంతా 1990 బ్యాక్ డ్రాప్ లో ఉంటది. గల్ఫ్ వార్ టైం బ్యాక్ డ్రాప్ లో ఉంటది సినిమా అంతా. ఈ సినిమా స్టార్టింగ్ ఒక దొంగతనం ఫాలో అప్ విత్ రియలిస్టిక్ ఫైట్ సీన్ తో మొదలవుతుంది. సినిమా స్టార్టింగ్ 20 మినిట్స్ బాగా ఎంగేజింగ్ గానే జరుగుతుంది. 20 మినిట్స్ తర్వాత సినిమా అంతా కంప్లీట్ రియలిస్టిక్ ఎమోషన్స్ తో నడుస్తుంది అనమాట. ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ చాలా ఇంపాక్ట్ ఇస్తాయి ఆడియన్స్ మీద. ఫాదర్ రోల్ లో కేఎస్ రవికుమార్ ప్లే చేశాడు. చాలా బాగా ప్లే చేశాడు. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. అసలు ఆయనలో అంత యాక్టింగ్ డెప్త్ ఉందని నేను అనుకోలేదు. కేఎస్ రవికుమార్ మన నరసింహ దశావతార మూవీ డైరెక్టర్. ఈయన అప్పుడప్పుడు కొన్ని గెస్ట్ రోల్ లో కనిపిస్తుంటాడు మూవీస్ లో. ఈ ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయంటే ఒక కొడుగ్గా మనం అప్పుడప్పుడు చేసిన కొన్ని తప్పులను కళ్ళ ముందు కనిపించేలా చేస్తాయి. ఈ సినిమాలో ధనుష్ చూసేటప్పుడు మనలో చాలా మంది ఫ్యామిలీస్ లో కొడుకుల్లా పుట్టుంటాం. ఈ కొడుకుల్లో కొంతమంది దొంగన కొడుకులు ఉంటారనమాట. వాళ్ళు ఎలాగంటే మొండిగా ఉండి 24 గంటలు వాళ్ళ వర్షనే, పేరెంట్స్ వర్షన్ కనీసం అర్థం చేసుకుందాం, వాళ్ళ సైడ్ నుంచి కొంచెం అన్నా ఆలోచించడానికి ట్రై చేయడం లాంటివి చెయ్యం. ఈ సినిమాలో ధనుష్ క్యారెక్టర్ కొంచెం అలాగే అనిపిస్తుంది బిగినింగ్ లో. కానీ మూవీ రన్ అయ్యే కొద్దీ ఆయన క్యారెక్టర్ లో చేంజ్ ఓవర్ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లోని ఈ ఎమోషనల్ ఎపిసోడ్స్ కనెక్ట్ అయితే మాత్రం గుండెల్ని పిండేస్తాయి. అందులో ఈ ఎమోషనల్ సీన్స్ కి జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మెస్మరైజ్ చేసాడని చెప్పొచ్చు. మోస్ట్లీ తమిళ ఆడియన్స్ ఈ ఎపిసోడ్స్ కు బాగా కనెక్ట్ అవుతారు. అందులో మనలో 90s కిడ్స్ కనెక్ట్ అవ్వచ్చు మోస్ట్లీ. ఇక ప్రీ ఇంటర్వెల్ లో ఒక బ్యాంక్ రాబరీ సీన్ ఉంటది. ఆ సీన్ అయితే సీట్ ఎడ్జ్ ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇండియన్ మిషన్ ఇంపాసిబుల్ సినిమా సీక్వెన్స్ చూసినట్టు ఉంటది ఆ రాబరీ సీన్. సో ఈ ఎలిమెంట్లు అన్ని కలిపి ఫస్ట్ హాఫ్ మీద ఒక డీసెంట్ ఒపీనియన్ క్రియేట్ చేస్తాయి. ఓకే ఫస్ట్ హాఫ్ అని అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటదంటే ఈ సెకండ్ హాఫ్ అంతా ఈ దొంగ పోలీస్ ఆట చూస్తున్నట్టే ఉంటది. క్యాట్ అండ్ మౌస్ ప్లే చూసినట్టు ఉంటుంది సినిమా అంతా. కానీ అక్కడ కూడా కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి ఆ కొన్ని ఎపిసోడ్స్. ఇక ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మెయిన్లీ సెకండ్ హాఫ్ అంతా ఒకే ఫార్మేట్ లో ఉంటది. ఎక్కడ లోస్ ఉండవు, హైస్ ఉండవు, ఒకే ఫార్మేట్ మెయింటైన్ చేస్తుంది. కంప్లీట్ గా ఆ దొంగతనం చుట్టే తిరుగుతుంటది కదా. దానికి మించి నెక్స్ట్ టర్న్ తీసుకోదు స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో చూపించిన ఎమోషన్స్ అంతా మర్చిపోతాం సెకండ్ హాఫ్ లో. దీనికి తోడు మమితాబ్ బైజు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అస్సలు ఉండదు సినిమాలో. ఏదో అప్పుడప్పుడు చెల్తుంటది. సినిమా అంతా ఓల్డ్ ఫార్మేట్ లో ఫార్ములా బేస్డ్ మూవీ లాగా అనిపిస్తుంది. ఈ కిక్ సినిమా లాగా, రాబిన్ హుడ్ సినిమా లాగా. సో అంత ఫ్రెష్ పాయింట్, అంత ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు మూవీ ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు కానీ త్రూ అవుట్ ఒక ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. దీని ఒక డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు ఈ మూవీని. సో ఈ మూవీకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.